నమస్కారం. నా పేరు నితిన్ వరకుటి. నిన్న నేను ఎయిర్పోర్ట్లో మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి పికప్ చేసుకోవడానికని ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. పికప్ చేసుకొని 2:50కి క్రాస్ రోడ్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఉన్న క్రాస్ రోడ్స్కి ఫుడ్ తిందామని నేను, మా ఫాదర్, మా ఓన్ బ్రదర్ ప్లస్ నా ఫ్రెండ్స్ అక్కడున్న క్రాస్ రోడ్స్లోకి ఫుడ్ తినడానికి వెళ్ళాము. నియర్లీ 3:15కి బోర్గడ్డ అనిల్ కుమార్ని 15 మంది పోలీసులు పైకి తీసుకొచ్చి తనకు కావాల్సిన ఫుడ్ని అందిస్తున్నారు. అతని ఫ్రెండ్ బోర్గడ్డ అనిల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఫోన్లో పోలీసుల సమక్షంలోనే ఫోన్లో మాట్లాడారు. ఆ విజువల్స్ నేను ఫోటోలు తీద్దామని ప్రయత్నిస్తుంటే ఫోన్లో చూపెట్టుకొని ఫోటో తీస్తున్నామని చాలా ట్రై చేశాను, కానీ ఫోటో తీయలేకపోయాను. ఆ తర్వాత సిఐకి బోర్గడ్డ అనిల్ కుమార్ నన్ను ఎవరో ఫోటోలు తీస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్పారు. సిఐ వెంటనే లేచి నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ పైకి వచ్చింది మాత్రం సిఐ, బోర్గడ్డ అనిల్ కుమార్ ఫ్రెండే వచ్చారు. ఆ తర్వాత గొడవ అవుతుంటే సిఐ కింద ఉన్న ఎస్ఐలకి కానిస్టేబుల్స్కి ఫోన్ చేస్తుంటే ఒకేసారి పైకి వచ్చి నన్ను నలుగురు పోలీసులంతా రౌండప్ చేసి ఏం జరుగుతుంది ఏంటి అని అడిగారు. నా ఫోన్ని ఇవ్వమని అడిగారు. ఫస్ట్ నేను ఇవ్వలేదు. సార్ నేనేం తప్పు చేయలేదు, అక్కడ ఏమీ లేదు, నేనేం ఫొటోస్ తీయలేదు అని అక్కడున్న సీఏ గారికి నేను చెప్పాను. అయినా సరే నేను భోజనం చేస్తుంటే ఇవ్వాల్సిందే అని గోలగోల చేశారు. సార్ ఇలా 5 సంవత్సరాలు వీళ్ళకి కాపలాలు కాయబట్టే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పి నేను, అక్కడున్న నా ఫాదర్ చాలా గొడవ చేసాము. ఆ సందర్భంలో బోర్గడ్డ అనిల్ కుమార్ ఫస్ట్ చేయి చూపించి వాళ్ళ ఫ్రెండ్తో విన్నేసేయండి అది ఇది అని చెప్పి బెదిరించారు. అయినా సరే ఏంట్రా నువ్వు చేసేది, ఏం చేయగలవు, 5 సంవత్సరాలు ఇలాగే చెప్పి బాబు గారిని ఆ మాటలు ఈ మాటలు అని చెప్పబట్టే నీకు ఈరోజు ఈ గతి పట్టింది అని చెప్పి నేను చాలా గట్టిగా వెనకదక్కకుండా చాలా గట్టిగా ఫైట్ చేశాను సార్. ఆ సందర్భంలో సీఏ వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఎటువంటి ఫొటోస్ నా ఫోన్లో దొరకలేదు. నేను అడిగాను, సార్ నా ఫోన్ తీసుకున్నారు, నేను లా ప్రకారం ఇచ్చాను, ఎటువంటి ఫొటోస్ దొరకలేదు కదా, నేను ఇప్పుడు కేసు పెట్టొచ్చా, మీ మీద పైకి తీసుకొచ్చారు కదా, ప్రైవేట్ కేసు అయ్యొచ్చా అని నేను అడిగాను. అది ఆ మాట అనటంతో అక్కడున్న ఎస్ఐలు, సిఐలు, పోలీసులు అందరూ సైలెంట్ అయిపోయి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు సార్. బోర్గడ్డ అనిల్ కుమార్ని తీసుకొని అనిల్ కుమార్ పైకి వచ్చి నా చేతులు పట్టుకొని అన్న ఇవి ఎక్కడా చెప్పకు అని చెప్పిన విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి ప్లీజ్ అన్న, తప్పైపోయింది అని చెప్పి బతికిలాడారు. యాక్చువల్గా నేను ఫైనల్గా చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ పోలీసులు వైసీపీలకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. ఇది నా డిమాండ్. ఫస్ట్ కైండ్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏపీలో ఉన్న పోలీసులందరూ చాలా సిన్సియర్గా పనిచేయాలి సార్. ఇలా ఇంకా పనిచేస్తే, వైసీపీలకి తొత్తుల్లాగా పనిచేస్తే చాలా కష్టం. ఎందుకంటే బాబు గారి మీద, లోకేష్ అన్న మీద చాలా నమ్మకం పెట్టుకొని 151 సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకం నిలబెడతారు సార్. నిన్న ఆ జెట్ స్పీడ్తోనే నిన్న 7గురిని సస్పెండ్ చేయడం జరిగింది. నేను ఏపీ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్, చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదే సందర్భంలో ఒకానొక టైంలో లోకేష్ గారిని బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చూస్తానికి పంపించమంటేనేమో పంపించలేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని ఎస్పీ గారు పంపించలేదు. ఇప్పుడు క్రాస్ రోడ్లో పైకి తీసుకురావడానికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదా సార్? వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడటం ఇష్యూ కదా సార్? ఫోన్ మాట్లాడిన విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. బోర్గడ్డ అనిల్ కుమార్ ఫోన్ మాట్లాడిన విజువల్స్ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. ఇది చాలా రాంగ్ సార్. ఆ పోలీసులు ఇప్పటికీ చాలా వైసీపీకి త్వత్తుల్లాగా పనిచేస్తున్నారు. ఇది చాలా మానాలని నేను ఆశిస్తున్నాను. నేను అప్పటికీ సిఐ గారిని, అక్కడ ఉన్న వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తుంటే నువ్వు ఫోటోలు తీసావు అది ఇది అని చెప్పి నన్ను చాలా ఇరిటేట్ చేశారు సార్. నేను తీయలేదు అని చెప్పాను. ఫోన్ తీసుకున్నారు, ఫోన్లో ఎటువంటి విజువల్స్ దొరకలేదు. ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ ఫుడ్ తినకుండా అక్కడి నుంచే ఎస్కేప్ అయిపోయారు సార్ అక్కడ ఉన్న పోలీసులందరూ. అప్పుడేమో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదని తీసుకెళ్లారు. దేవినేని గారిని నేను పోలవరంకి వెళ్తే స్వయంగా నేనే కారులో ఉంటే మమ్మల్ని చూడనీలేదు, పోలవరంకి ఆపేశారు సార్. మా మీద కూడా అప్పుడు కేసులు పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదు? నేను ఏపీ పోలీసుల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఇప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదు, అప్పుడు ఎందుకు వచ్చింది? సీఏ గారి పేరు చూడలేదు సార్ నేను. యాక్చువల్గా 3:15 సార్, 3:15 to 3:25 జరిగింది సార్.